ఆళ్లగడ్డ అహోబిలం ఫైట్ హీట్ ఎక్కింది. మాజీ ఎమ్మెల్యే గంగుల విజయేందర్ రెడ్డిపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఫైర్ అయ్యారు. సవాల్ చేసినట్లు నంద్యాల ఎస్పీ ఆఫీస్కు తాను వెళ్తే విజయేందర్ రెడ్డి రాలేదన్నారు. విజయేందర్ రెడ్డి క్షమాపణలు చెప్పడు, సవాల్ స్వీకరించడు అంటూ మండిపడ్డారు. అహోబిలం సీఈఓ పార్థసారథి అక్రమాలను విజయేందర్ రెడ్డి ఎందుకు సమర్థిస్తున్నారని ప్రశ్నించారు. తప్పు చేయకపోతే పీఠాధిపతి సీఈఓను ఎందుకు సస్పెండ్ చేశారని క్వశ్చన్ చేశారు ఆమె. రాంచీలో పార్థసారథిపై చీటింగ్ కేసులు, లుకౌట్ నోటీసులు ఉన్నాయని చెప్పారు. సీసీ కెమెరా టెండర్లలో అవకతవకలు జరిగాయన్నారు. సీఈఓ పార్థసారథి తాను పార్ట్నర్గా ఉన్న కంపెనీకి టెండర్ ఇప్పించారన్నారు అఖిలప్రియ. ఇప్పటికే దాదాపుగా ఈ 2 సంవత్సరాల్లో 50 లక్షల రూపాయలతో మేము ఇప్పటికి రోడ్లు, డ్రైన్స్, ట్యాంకులు పెట్టించి అభివృద్ధి చేశాం. అంతేకాకుండా 25 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత టూరిజం కింద 25 కోట్ల రూపాయలు ఈ ఎవరైతే ఇప్పుడు విమర్శలు చేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళ జీవితంలోనే 25 కోట్ల రూపాయలు నాకు తెలిసి ఆలగడ్డకి ఎప్పుడు తెచ్చిండరు. 25 కోట్ల రూపాయలు కేవలం 2 సంవత్సరాల్లో తీసుకొచ్చడమే కాకుండా